తండ్రి మరణంతో ఇండియా జింబాబ్వే మ్యాచ్ కు రింకు సింగ్ దూరమయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సంజు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినా వెస్టిండీస్ తో మ్యాచ్ కు రింకు సింగ్ అందుబాటులో ఉన్న సంజునే ఎందుకు కొనసాగించారో తెలుసా? టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్ 8 ను సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమితో ప్రారంభించిన వెస్టిండీస్ పై విజయంతో ముగించింది. ఇలా వరుసగా జింబాబ్వే వెస్టిండీస్ లను ఓడించి నెట్ రన్ రేట్ ఇతర సమీకరణాలతో పని లేకుండా సగర్వంగా ఇండియన్ టీం సెమీస్ కు చేరింది. ఈ సూపర్ 8 జర్నీలో రింకు సింగ్ జట్టు నుంచి తప్పుకోవడం, సంజు శాంసన్ జట్టులోకి రావడం ఎంతగానో కలిసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే సంజు లేకుంటే వెస్టిండీస్ పై విజయం అసాధ్యమయ్యేది. ఆ స్థాయిలో చెలరేగి ఆడాడు సంజు. అయితే తండ్రి మరణంతో జింబాబ్వే మ్యాచ్ కు రింకు సింగ్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజుకు జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వెస్టిండీస్ తో మ్యాచ్ కు రింకు అందుబాటులోకి రావడంతో ఎప్పట్లాగే సంజును పక్కన పెడతారని అభిమానులు భావించారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్యంగా సంజుకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయమే టీమిండియాను విజయ తీరాలకు చేర్చింది. వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సంజును కొనసాగించడానికి పలు కారణాలున్నాయి. పవర్ ప్లేలో అతని బ్యాటింగ్ నుంచి ఈడెన్ గార్డెన్స్ లో రికార్డు వరకు ఎన్నో అంశాలు సంజుకు కలిసి వచ్చాయి. అందుకే రింకును కాదని ఇతడినే కొనసాగించారు. ఈ నమ్మకాన్ని సంజు నిలబెట్టుకున్నాడు. సంజు తొలి ఓవర్లోనే తన బ్యాటింగ్ తో ప్రభావం చూపించగలడు. అభిషేక్ శర్మలా ప్రతి బంతిని బౌండరీకి బాధాలని చూడకుండా కాస్త సంయమనంతోనే వేగంగా ఆడగలడు. ఇలా ఈ వరల్డ్ కప్ లో నమీబియాపై అరంగేట్రం చేసి కేవలం 8 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 4 సాయంతో 22 పరుగులు బాదాడు. ఇక సూపర్ 8 లో జింబాబ్వేపై 15 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఇలా వెస్టిండీస్ తో మ్యాచ్ కు ముందే టీ20 టోర్నీలో 200 స్ట్రైక్ రేట్ తో 46 పరుగులు చేశాడు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవాలంటే సంజు లాంటి ఓపెనర్ అవసరమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. అందుకే ఫినిషర్ రింకు కంటే ఓపెనర్ సంజునే కీలకమని భావించి వెస్టిండీస్ తో బరిలోకి దింపారు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు సంజుకు అదనపు బలం. సూపర్ 8 లో కీలకమైన జింబాబ్వే మ్యాచ్ లో అద్భుతంగా కీపింగ్ చేశాడు. తసింగా ముజైకివాను అవుట్ చేయడానికి అద్భుతమైన వన్ హ్యాండ్ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇప్పటి వరకు 59 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు ఆడిన సంజు 38 క్యాచ్లు, 7 స్టంపింగ్లు చేశాడు. అయితే ఇషాన్ కిషాన్ 42 టీ20 మ్యాచ్ల్లో కేవలం 17 క్యాచ్లు, 5 స్టంపింగ్లు మాత్రమే చేశాడు. సంజు చురుకైన కీపింగ్ జట్టుకు బలం. ఇషాన్ కిషాన్ కంటే మెరుగైన కీపింగ్ నైపుణ్యం కూడా సంజుకి కలిసి వచ్చాయి. భారత్ వెస్టిండీస్ తలపడ్డ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కేరళ బ్యాటర్ సంజుకు మంచి రికార్డుంది. వెస్టిండీస్ తో మ్యాచ్ కు ముందు ఇక్కడ సంజు 11 ఇన్నింగ్స్ లో 141.2 స్ట్రైక్ రేట్ తో 332 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందుకే అతడిని వెస్టిండీస్ తో కీలకమైన మ్యాచ్ లో బరిలోకి దింపారు. దీంతో మరోసారి ఈడెన్ గార్డెన్ కింగ్ గా నిరూపించుకొని 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ సంజు శాంసన్ కు మంచి రికార్డుంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ కు ముందు గుడాకేస్ మోతీ 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు, అఖిల్ హుసేన్ 5 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశారు. క్రిక్మెట్రిక్ డేటా ప్రకారం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపై సంజు 150 స్ట్రైక్ రేటుతో 429 పరుగులు చేశాడు. ఇలా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మంచి రికార్డు ఉండటం సంజుకు అదనపు బలం. అదే అతడిని వెస్టిండీస్ మ్యాచ్ లో అవకాశం కల్పించింది. అనుకున్నట్లుగానే సంజు శాంసన్ వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశాడు. టీమిండియాకు అద్భుత విజయం అందించాడు.